ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఎర్రగుంటపాలెం మండలం గంగపాలెంలో ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. ప్రకాశం జిల్లా లింగన్నపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనతో పాటు ఎర్రగుంటపాలెం నియోజకవర్గ పరిధిలోని గంగపాలెం రెవెన్యూ ఇలాకాలోని 45 ఎకరాల ప్రభుత్వ భూమిలో 8 కోట్ల రూపాయల విలువతో కూడిన ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించడం నేడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా గంగపాలెంలో ఎర్రగుంటపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, జిల్లా అధికారులు ఇండస్ట్రియల్ పార్కు వద్ద టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని జిల్లా అధికారులు కూటమి నాయకులతో కలిసి వీక్షించారు. ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు వల్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలకు అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు రావటం, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పార్కుకు శంకుస్థాపన చేసుకోవటం ఎంతో శుభపరిణామం అన్నారు. ఇది అభివృద్ధికి తొలిమెట్టు అన్నారు. ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. వెనకాల స్టేజ్ ఉంది, నేనున్నాను, అంతా బాగుంది. కానీ నేను చూస్తున్న వైపు చాలా మంది గంగపాలెం పరిధిలో ఈరోజు మనం ఎంఎస్ఎంఈ పార్కుని వర్చువల్ ద్వారా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఆర్డీఓ గారు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏదైతే ఈ జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎంఎస్ఎంఈ పార్కుని మరి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో, వివిధ నియోజకవర్గాల్లో వర్చువల్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ పార్కులన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ గంగపాలెం, సర్వేపాలెం, ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఒక మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పటి వరకు ఇక్కడ పరిపాలించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతం గురించి ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ వారిని ఆకర్షిస్తూ మారుమూల ప్రాంతమైనటువంటి గంగపాలెంలో కూడా ఈరోజు మనం పార్కులు శంకుస్థాపన చేసుకున్నాం.
దీని ద్వారా ఈ పార్కుకి ప్రభుత్వం 40 ఎకరాల 29 సెంట్లు ఈ పార్క్ అభివృద్ధి కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలంలో రోడ్లు కానీ, కరెంటు కానీ, నీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి మరి ఇష్టంగా ఉంటున్నారో వారికి ఇక్కడ పార్కుల్లో స్థలం కేటాయించి పరిశ్రమలు ఎవరైతే పెట్టుకోగలరో వారు తెచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ని, వాళ్ళు తెచ్చిన డిపిఆర్స్ని వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి వారికి ఇక్కడ స్థలం కూడా మంజూరు చేసేటటువంటి కార్యక్రమం ఎంఎస్ఎంఈ పార్క్. ఇదే కాదు, నేను ఆల్రెడీ 7-8 నెలల క్రితం గత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలా, ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి ఇక్కడ పనులేక వలసలు పోయేటటువంటి ప్రాంతం, ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో బ్రతుకుదేరు కోసం పోతున్నటువంటి ప్రాంతం. కనీసం కొన్ని పరిశ్రమలన్నా తీసుకొని వస్తే ఒక 10,000 నుంచి ఒక 20,000 వరకు కొంతమందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించేటటువంటి దిశగా నేను ఆలోచన చేసి పోయిన కలెక్టర్ గారికి 1872 ఎకరాలు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి పంపించినటువంటి మరి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నా. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి భూముల్ని పరిశీలించి ఎంఎస్ఎంఈకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకొని మనం ఇచ్చినటువంటి మరి ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ 5 కోట్ల రూపాయలతోటి ఈ పార్కులో రోడ్స్ కానీ, అదేవిధంగా పార్క్ అభివృద్ధి కోసం టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. త్వరలోనే పనులన్నీ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఓట్లు వేయించుకొని గెలిచి ఇక్కడ పేద ప్రజల్ని, అమాయక ప్రజలను మోసం చేస్తూ కనీసం నడిచేదానికి రోడ్డు మార్గాలు లేకుండా, నివసించేదానికి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా పరిపాలించినటువంటి పరిస్థితి మనం 2009 నుంచి ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు, అదేవిధంగా గిరిజనుల యొక్క అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, హై స్కూల్స్లు వీటి యొక్క అభివృద్ధి, హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ నిర్మాణాలు, వారికి వసతులు మెరుగైన సౌకర్యాలు ఇవ్వటం, వారికి సరైనటువంటి అకామిడేషన్స్ క్రియేట్ చేసి భవనాలు మంజూరు చేసే పనిగా మేము పూర్తిగా వాటి మీద దృష్టి పెట్టి ఉన్నాం. నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన ఆలోచనగా, అజెండాగా ముందుకు పోతున్న పరిస్థితిలో ఈరోజు ఒక శుభదినం. ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి చేతుల ద్వారా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేదానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇది తొలి అడుగులో కూడా ఒక తొలిమెట్టు. ఇప్పటి నుంచి ప్రాంతానికి ఏదైతే పరిశ్రమలు అవసరమో, ఏ పరిశ్రమలు పెడితే ఇక్కడ అనువైనటువంటి ఒక వాతావరణం కానీ, మ్యాన్ పవర్ కానీ, ఇవన్నీ కూడా దేనికి మనం యూటిలైజ్ చేసుకోవాలనో దాని ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా అనేక రకాలైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.